పని చేయబుద్ధి కావట్లేదు. చెప్పండి ఏం చేస్తున్నా అండి పని? చెప్పండి. అవునండి చెప్పండి. చెప్పండి ఏమి కనిపిస్తారా? అవునండి ఏంటి సర్ప్రైజు? అవునండి చాలా బాగుందండి. టెక్నిక్స్ బాగుందండి. తీసుకుంటాండి. అవునా? అదే కాదండి మీరు నెక్లెస్ తెచ్చిచ్చారు కదా ఆ ప్రేమంతా దాంట్లో ఉందండి. ఆయన మీరు ఇంకా ఏమున్నాయండి? మన పక్కింటి ఆంటీ ఉంది కదండి, ఆ ఆంటీ చాలా మంచిదండి. అయితే ఆ గుణాలు అవి చాలా బాగుంటాయి. కానీ ఎప్పుడు వాళ్ళ దేవుడి పేరు చెప్పి మా యేసుబాబు నమ్ముకో, నీకు మంచి కార్యాలు జరుగుతాయి, మీ ఇంట్లో అద్భుతం జరుగుతుంది, మీ ఇంట్లో బాగుంటుంది అని ఎప్పుడు వాళ్ళ యేసుప్రభు గురించి నాకు ఒకటేమైనా చెప్తా ఉంటుందండి. ఆ చెప్తాంటే నాకు ఒకటేమైనా తలనంటుంది. ఈసారి నా వచ్చిందంటే ఇంకా మా ఇంటికి రావాలని చెప్పేస్తాండి. సరే అండి, ఓకే బాయ్. పక్షుగా స్నేహితుల ప్రభుదేవ దేవునిగా జీవించి ఆశించాలంటే చేయకపోతే పనుల తెలియనప్పుడు మీరుగా ఉండండి. ఎక్కడికైనా గురుకులు నేను వారి మధ్య ఉంటానన్నమాట. దేవునిగా మనం బలపరిచి ఉపయోగించుకుంటారని నమ్ముతున్నాను. ఈ సేవలను వాడుకుంటారని నమ్ముతున్నాను. వ్యక్తిగత వారికి సహాయం చేసే గుణాన్ని నాకు ఇస్తారని హృదయం వేడుకుంటున్నాను తండ్రి. ఆంటీ మళ్ళా వాళ్ళ ఏదో చెప్పడే నాకు చెప్పి నా తల చెప్తాను. ఈ ఆంటీ మళ్ళా వచ్చింది. చెప్పండి ఆంటీ. ఏం ఆంటీ? ఏం చేస్తున్నావమ్మా నువ్వు? నేను ఆంటీ ఇంట్లో పని చేసుకుంటున్నా అండి. అవునా? నీ మెల్లో చైన్ చాలా బాగుంది. బాగా చాలా బాగుంది. మా ఆయన నిన్ను తీసుకొచ్చాను. అవునా? తీసుకొచ్చాను అండి. బాగా చాలా చాలా బాగుందమ్మా. మీ ఆయన సరే కానీ మీ వారు ఇంట్లో ఉన్నారమ్మా? ఇప్పుడే అన్ని బయటికి పోయినారు. అవునా? ఏమంటే ఏంటి పని? నాకు కొంచెం పని ఉంది మీ వారితో. నేను కొన్ని కరపత్రాలు ఇస్తాను, అవి మీ వారు ఆఫీస్ లో పంచుతారేమో అని అవి ఇస్తానని వచ్చాను. నాకు ఇచ్చేది నేను ఇస్తాను. అమ్మో వద్దు, నువ్వు ఆల్రెడీ చెయ్యి వేసుకున్న సంతోషంలో ఉన్నావా? నువ్వు నేను ఇచ్చిన కరపత్రాలు ఎక్కడన్నా పెట్టి మర్చిపోతావేమో. నేను మీ వారి ఇంట్లో ఉన్నప్పుడు నేను వచ్చి నీకు కరపత్రాలు ఇచ్చి వెళ్తాను. అవునా అంటే? సరే అంటే అయితే అట్లేదు అంటే. సరే మహేంద్ర, వస్తాను. అప్పడాలు ఇదేంటి వెరైటీ అమ్ముదాం. అప్పడాలమ్మా, టమాటా అప్పడాలు, పుదీనా అప్పడాలు, పొట్లకాయ అప్పడాలు, కొత్తిమీర అప్పడాలమ్మా. భార్యలు భర్తలు ఏ చికెన్ అప్పడాలమ్మా. ఇదేంటమ్మా? భార్యలు భర్తలు వేపుకుంది. బాగుంది. భార్యలు భర్తలు వేపుకుని అప్పడాలమ్మా. అప్పడాలు అప్పడాలమ్మాయి వచ్చేస్తున్నామ్మా. ఇట్లా
ఎత్తుతాయి పొట్లకాయ అప్పడాలు. పొట్లకాయ అప్పడాలు అంటే మేము పొట్లకాయ వేసేది కాదమ్మా. మేము అవునా? ఇదేంటి నాకంటూ చేద్దాం భర్తను భార్య చెప్తుంది అప్పడాలు అంటున్నావు. ఏంటి అప్పడాలు నువ్వు అమ్ముతున్నావు? భర్తను భార్య నేర్పుతుందంటే ఈ భర్తలు చక్రవాణి నమ్మకపోతే నూనె అప్పడాలు వేసినట్టు వేస్తున్నారు కదమ్మా భార్యలు. నీకంటే మీ ఆయన ఈరోజు నక్లెస్ తెచ్చినాడు కాబట్టి అప్పడాలు వేసిపోతాం, లేకపోతే మీకు కూడ పెట్టడమే ఉండదు. అవునా? అందుకే పడతాను మీలా తెలుసు. అవునా? చిజ్జరాజు తీసుకొచ్చినాడు. అవునా? ఎంత అసలు ముందుకి అప్పడాలు ఎంత? ఒకటి 50 రూపాయలమ్మా, 2 అయితే 20 రూపాయలు. అవునా? అసలే నాకు క్వాలిటీ అప్పడాలమ్మగారు. అవునా? అవునా? అప్పడాలు ఇంత క్వాలిటీ ఉంటుంది. అయితే నీ చెప్తున్నావు కానీ నీ పేరు ఏంటి? నా పేరు అమ్మ. నా పేరు లేదని మా అమ్మ నా పేరు మళ్ళీ పెట్టుకున్నా. అవునా? మల్లె గారు? మళ్ళీ కాదమ్మా, మళ్ళీ. మల్లె? మళ్ళీ 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 నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పండి అమ్మా. 1 అయితే 50. అవును, మరొండు అయితే 80. ఆంటీకి పిలుస్తా. పక్కింటి ఆంటీ అయితే 80కి 2 వస్తాయి కాబట్టి అప్పుడు 20 రూపాయలు సేవ్ అవుతుంది. ఆంటీకి పిలుస్తా. ఆంటీ పెద్దరాజమ్మ గారు బ్యాంకు పోవాలి. అవునా? అంటే బ్యాంకులో కూడా అప్పడాలు అమ్ముతున్నావా? సలహా బాధ కానీ అమ్మగారు అప్పడాలు అమ్మని కాదు. నేను నాకు దాంట్లో డబ్బులు పడింది అమ్మగారు, డ్రా చేసుకొచ్చాను. దాంట్లో కూడా ఉంటారు. అప్డేట్ అయినా అమ్మగారు. అప్డేట్ తగిలియా ఆంటీ? ఏమా ఇంద్ర? అంటే అప్పడాలు అమ్మాయి వచ్చింది 2కి 80 అంటుంది ఆంటీ. మనం ఇద్దరం తీసుకుందాం ఆంటీ అప్పడాలు. అవునా? సర్లే తీసుకున్నాం. అప్పడాలమ్మాయి చెప్పండి అమ్మ, నాకు సహాయం చేస్తావా? ఏం చేయాలమ్మగారు? నేను నీకు అప్పడాలు అమ్మే దగ్గర, అప్పడాలు తయారు చేసే దగ్గర ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు కదా. చాలా మంది ఆడవాళ్ళు. సో ఏం చేస్తావంటే కొన్ని కరపత్రాలు ఇస్తాను. కరపత్రాలా? అదేంటమ్మగారు? కరపత్రాలంటే దేవుడి గురించి చెప్పే మాటలు. సో అవి కొన్ని కరపత్రాలు ఇస్తాను. చెప్పండి. ఆ కరపత్రాలు మీరు అప్పడాలు తయారు చేసే దగ్గర వాటిని పంచుతావా? అప్పడాలు కొనడం వద్దు, నేను నీకు అమ్మడం వద్దు. నేను నీ కరపత్రాలు పంచుతూ కూర్చుంటే నా అప్పడాలు అమ్ముకోకుండా నీ పత్రాలు అమ్ముతూ కూర్చోవాలి. దేవుడి గురించి చెప్తారా ఆంటీ? అయ్యో అప్పడాలు తీసుకోకుండా మళ్ళీ మళ్ళీ రావు. చెప్పండి అమ్మగారు. అప్పడాలు తీసుకోండి ఆంటీ. డబ్బులు ఇవ్వండి అమ్మగారు. సరే మళ్ళీ ఇప్పుడు అమ్మగారు మీరు మళ్ళీ పోతే రేపు డబ్బులు ఇప్పుడు తీసుకో. ఏమంటే అప్పడాలు తీసుకున్నానండి, ఇప్పుడే అప్పడాలు వేస్తున్నానండి. ఇప్పుడు అప్పడాలు అప్పడాలని ఎప్పుడు నువ్వు కూడా అప్పడాలు తయారైతున్నావు. నీకు ఇంకేం పనే లేదు. వస్తున్నానండి, వస్తున్నాను. చెప్పండి చెప్పండి. ఏమైందా? నా ఉద్యోగం ఊరికి. అయ్యో నీ భార్య మన సాఫ్ట్వేర్ కంపెనీ అని రాసిచ్చారా ఉద్యోగం పోకుండా ఉండడానికి? ఇప్పుడు ఇది ఎలా నడపాలో, ఏం చేయాలో, ఏం అయ్యో నిన్న ఏమో నాకు నెక్లెస్ తెచ్చా, ప్రేమంతా చూపించా. ఈ రోజేమో ఈ నాయన ఏమైనా సాఫ్ట్వేర్ అది అంటున్నాడు. ఏమో ఎక్కువ ఎంత కోపడుతున్నాడు. ఏం కొనలేదండి, కాఫీ తెప్పా. ఇదండి టీ అండి. అది టీనేనండి. అయ్యో ఏంటి విధంగా ఉంటాడు. ఇందిరా 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 చూడండి
ఏం బాధపడద్దు. ఉద్యోగం పోయిన బాధలో మీ ఆయన నిన్ను అర్చింటారు, బాధపడద్దు. మనిద్దరము ప్రేర్ చేసుకున్నాము, దేవుడు నీకు సహాయం చేస్తారు, మీ ఆయనకు కూడా తప్పకుండా ఉద్యోగము వస్తారు. సరేనా? మనందరము కూర్చొని ప్రేర్ చేస్తున్నాము. అంటే మీరు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఉద్యోగం వస్తుందా? ప్రార్థన చేస్తేనే కాదమ్మా, ప్రార్థన మీద నీకు నమ్మకం ఉంటే కంపల్సరీగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏంటి నా బాధ కూడా పోతుందా? నా బాధ కూడా పోతుందా? బాధ మొత్తం దేవుడు తీర్చేస్తాడు. నువ్వేం భయపడద్దు, నమ్మకంతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే చాలు. సరే అంటే అంటే మనం ప్రేర్ చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఏంటి అండి అట్లా మోకాలు కదా? ఈ విధంగా నేను ఎలా ఉన్నానో నువ్వు కూడా అలాగే ఉంటూ ఇద్దరు ప్రార్థన చేస్తున్నా. సరే అండి. ఈ విధంగా అలాగా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహా గొప్ప దేవా, దేవా నీ బిడ్డ దగ్గరికి నేను వచ్చి ఉన్నాను తండ్రి. దేవా ఈ విధంగా చాలా బాధపడుతూ ఉంటుంది. దేవా ఆ బిడ్డ తన యజమానికి ఉద్యోగం పోయిన బాధలో తన భర్త ఇబ్బంది పడుతూ ఉండడానికి మీరు ఆ బిడ్డకు సహాయం చేయండి. ఆ బిడ్డ కావాల్సిన మంచి ధైర్యాన్ని దయచేయండి. ఆ బిడ్డ యొక్క ఫ్యామిలీని తల్లి ఈ యొక్క సన్నిధిలో చేర్చుకొని మీ సన్నిధికి వాళ్ళని నడిపిస్తారని, ఆ బిడ్డకు కావాల్సిన మంచి సహాయం మీరు దయచేస్తారని, తన ఇంటి యజమానికి కావాల్సిన మంచి ఉద్యోగాన్ని మీరు తిరిగి మళ్ళీ ఇప్పిస్తారని మీ మీద విశ్వాసంతో తండ్రి, మీ మీద నమ్మకంతో మేము ప్రార్థిస్తుండగా ఆ బిడ్డకు మీరు ఇంద్రాకి మీరు సహాయం చేసి మిమ్మల్ని మీరు మహిమ పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అంటే మీరు ప్రార్థన చేసినాక నాకు నా బాధ తగ్గిందంటే నాకు చాలా బాగుంది లోపల మనసులో. ఏం కాదమ్మా, ఇలాగే నువ్వు రోజు నీకు బాధ కలిగినప్పుడల్లా కూడా నువ్వు దేవుణ్ణి బాగా ప్రార్థన చేసుకో, నీకు నెమ్మది ఇస్తారు. నీకు నమ్మకం విధంగా నువ్వు దేవునికి ప్రార్థన చేయాలంటే. సరే అండి. చెప్పండి. ఏం లేదండి, అదేం లేదులేండి. మీరు ఉద్యోగమైన బాధలో అన్నారు కదా, నేనేం ఫీల్ కాలేదులేండి, ఏం అనుకోవద్దండి. సరే లేదండి. కానీ అండి మన ఇంటికి ఆంటీ వచ్చింది కదా, ఆంటీ వచ్చింది. ఆంటీ మరి ప్రార్థన చేసినప్పుడు నా బాధ తగ్గిందండి. నేను కూడా ప్రార్థన చేస్తా, మన బాధ పోతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, వాళ్ళ యేసు బాబు మంచిగా సహాయం చేస్తాడంటండి. మనం ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేస్తే మీకు కూడా ఉద్యోగం వస్తుందండి. అట్లా చెప్పిందండి ఆంటీ. ప్రార్థన చేద్దామండి. రాండి పింకి పాకి రాండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నా. కళ్ళు మూసుకోవాలా ఇంకా ఇట్లా మోకాళ్ళ మీద ఉందని చెప్పిందండి ఆంటీ. అట్లా పక్కి కూర్చోండి. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, జీవులు గల దేవా, యేసయ్య మీరు గొప్ప కార్యాలు చేస్తారంట యేసు బాబు. మా జీవితంలో కూడా కార్యం చేయ యేసయ్య. మా భర్తకు ఉద్యోగం పోయిందయ్యా, మీరు సహాయం చేస్తారంట. మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడంట, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారంట యేసు బాబు. మా జీవితంలో కూడా జరిగిస్తే మేము కూడా వస్తామయ్యా మీ సన్నిధికి. మీ సన్నిధి యేసు బాబు వాళ్ళ యేసు బాబు ఏమైనా సహాయం చేస్తాడేమో అని. అవునండి. చెప్పండి చెప్పండి. అవునండి, చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీరు మంచి విషయం చెప్తున్నారు. చాలా సంతోషం అండి. అలాగే అలాగే వచ్చేస్తానండి, రేపు వచ్చేస్తానండి. ఓకే చెప్పండి. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది?
అయితే మనం బాధపడిపోయినాం కదా. అవునండి. ఉద్యోగం వచ్చేసింది. అంతేకాదు నాకు మళ్ళీ ప్యాకేజీ కూడా పెంచేశారంట. నాకు ఎంత సంతోషం. అవునా? అమ్మో, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆంటీ చెప్పిన ఆంటీ నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. అవునండి, నిజంగా. మంచి కార్యం చేశాడు. ఒక 2 నిమిషాలు ఉండండి. ఆంటీ దగ్గర పోయి మళ్ళీ చెప్పేసా ఆయనకు ఉద్యోగం వచ్చిందండి. ఎక్కడికి బయలుదేరాలంటున్నారు? నేను మా ప్రేట్ టీం దగ్గరికి వెళ్తున్నాను. అవునా? మా ప్రేట్ టీమ్ లో రోజు ఆదివారం మొదలుకొని మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం శ్రీల మైత్రి జరుగుతుంది, గురువారం బైబిల్ స్టడీ జరుగుతుంది, శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, ఆదివారము ఆరాధన జరుగుతుంది. ఇది ఆదివారం కాకుండా మిగతా రోజులు కూడా జరుగుతాయా? ఆదివారం కాకుండా మిగతా అంటే మంగళవారము అట్లా, బేస్తవారము, శుక్రవారం అట్లా జరుగుతాయా? ప్రతిరోజు ఆరాధన జరుగుతూనే ఉంటుంది. అవునా? మీరు కూడా రావచ్చా? మీరు కూడా రావచ్చు. అవునా? నేను మీ గురించి మా పాస్టర్లకు పాస్టర్లకు కూడా చెప్పాను, మీ యజమానికి ఉద్యోగం పోయిందని. కాబట్టి వాళ్ళు కూడా నీ కోసం బాగా ప్రార్థన చేశారు. మీరు నమ్మకంతో దేవుణ్ణి ప్రార్థించండి, తప్పకుండా మీకు దేవుడు సహాయం చేస్తాడు. నేను కానీ అప్పుడే పంచుతాను. సరే అమ్మా, యేసుబాబు నమ్ముకుంటానమ్మా. నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకో, నీకు దేవుడు సహాయం చేస్తాడు. సరే అమ్మా. ఆంటీ ఏమండి, ఆంటీకి చెప్పేశానండి. కానీ వాళ్ళ చర్చిలో మంగళవారం ఉంటుందంట, బేస్తవారము, శుక్రవారము, ఈ రోజులన్నీ కూడా జరుగుతాయంట. ఆంటీ మనం కూడా వెళ్దామండి. మనము మన ఫ్యామిలీ యొక్క మన పిల్లలు అందరం విన్నాము. అయితే ప్రతిరోజు మనం ఒక మీద తెచ్చి ఆ దేవుడినే మన దేవుడుగా పొందుతాం. అవునండి, సహాయం చేశారు. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అండి. చాలా గొప్ప దేవుడు. మా ఇంట మా పాస్టమ్మ కూడా ఇక్కడికి వచ్చారు, ప్రార్థన చేయించుకున్నాం అందరం. అవునా అండి? ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అడ్రస్ ఎక్కడ ఉందాము? వచ్చినట్లయితే రోజు ప్రార్థన జరుగుతాయి, ఆరాధన ఉంటాయి, రోజు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు. దేవాన్ని స్తోత్రాలు, పరిశుద్ధానికి వందనాలు, గొప్ప దేవాన్ని స్తోత్రం తండ్రి. ప్రభా, మా రక్షణ కుమార్ బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభా, ఉద్యోగం పోయినప్పుడు తండ్రి మీ నామని ప్రార్థన చేస్తుంది తండ్రి, ఉద్యోగం దయచేస్తున్నాను స్తోత్రాలు. కుటుంబంలో ప్రభావ మీరు గొప్ప దేవుడు అని, నువ్వు తప్ప వేరే దేవుడు లేదని, నువ్వు తప్ప వేరే సహాయం చేయలేని బిడ్డలు తెలుసుకున్నారని, కుటుంబం అంతా నేను తెలుసుకొని నీ నామం బట్టి ప్రార్థించే కుటుంబంగా, నా అప్పటి కుటుంబంగా ఉంటూ సహాయం దయచేయమని కుటుంబ ఆశ్రయించమని వేసినామని పెడుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.